ఐఏఎస్ అధికారి కుమార్తె ఆ అధికారి ఇంట్లో ఉండినే ఆత్మహత్య చేసుకుంది. 2 నెలల క్రితం అంతకుముందు ప్రేమించి పెళ్లి చేసుకున్న కూతురు ఇంటికొచ్చేసింది. భర్త వేధింపులు తాళలేక అంటూ అధికారి కంప్లెయింట్. దాని ఆధారంగా విచారిస్తున్నప్పుడు రివర్స్‌లో జరిగినటువంటి పరిణామమే ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. మృతురాలి భర్త రాజేష్ స్టేట్మెంట్ సంచలనం సృష్టిస్తోంది. ఐఏఎస్ అధికారి చినరాముడు కుమార్తె మాధురి సాహితీబాయి 25 ఏళ్ల ఆమెకి ఆత్మహత్య ఉదంతం మీదన పలు అనుమానాల్లోనే ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్న రాజేష్ నాయుడు ఆరోపించారు. తమను విడదీసి మాధురిని ఆమె తల్లిదండ్రులు సెప్టెంబర్‌లో తీసుకెళ్లిపోయారని, వాళ్ళింట్లోనే ఉన్న ఆమె తన వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకుందని ఎలా అంటారని ప్రశ్నించారు. మాధురి తనకు పెట్టిన సందేశాలను ఎస్ఎంఎస్‌ల్ని చూస్తే పుట్టింటి వాళ్ళపైన అనుమానం ఉందన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి చిన్నరాముడు కుమార్తె మాధురి సాహితీబాయి ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంటే అందుకు ఆమె భర్త రాజేష్ నాయుడు వేధింపులే కారణమని ఆయన ఆరోపించడం, మరోవైపు రాజేష్ నాయుడు సెల్కి మాధురి పంపినట్టుగా చెప్తున్నట్టు కొన్ని ఎస్ఎంఎస్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీని మీద రాజేష్ని ఫోన్లో సంప్రదించిందట ఈనాడు. పుట్టింటి వాళ్ళ మాట వినలేదని గుండు కొట్టించారట అమ్మాయికి. మాధురి నాకు చెప్పింది, మార్చి 5న మహానంది ఆలయంలో పెళ్లి చేసుకుని నంద్యాల 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడికి వచ్చిన తల్లిదండ్రులకి నాతోనే ఉంటానని మాధురి తెగేసి చెప్పింది, తేల్చి చెప్పింది. దీంతో వాళ్ళ మెడలో ఉన్న నగలు తీసుకుని వెళ్ళిపోయారు. బలవంతంగా ఇప్పుడు అబార్షన్ చేయించారని మాధురి నాకు చెప్పిందంటూ రాజేష్ చెప్పుకొస్తున్నారు. మాధురి సాహితీబాయి అంత్యక్రియలు స్వగ్రామైన బేతంచెర్ల మండలం బుగ్గనపల్లి తండాలో మంగళవారం నిర్వహించిన నేపథ్యంలో ఈ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది.